మనము నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలంటే మనం ఈ లోకంలో ఉండలేము కానీ సుఖంగాను నెమ్మదిగాను, ఎందుకంటే ఎంత బిజీ లైఫ్ అయిపోయింది, ఎక్కడ చూసినా టెన్షన్స్ లైఫ్. కానీ మనం బ్రతకచ్చండి నెమ్మదిగాను సుఖంగాను ఎప్పుడైతే మనము దేవుడు ఆజ్ఞలు అంటే 1 తిమోతి 2:1-2 చూసినట్టే మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము. ఎందుకు నేను 3 సార్లు చదివానంటే, ఇక్కడ నెమ్మదిగాను సుఖంగాను మనం బ్రతకాలంటే మనం చేయాల్సింది ఒకటి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అంటే రాజులు అంటే ఎవరు? ఇప్పుడున్న రాజులు ఎవరు లేరు కానీ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, రాష్ట్రం యొక్క మంత్రులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళ క్షేమం కొరకు, వాళ్ళ ఆశీర్వాదం కొరకు, వాళ్ళ దీవెన కొరకు, వాళ్ళ ఆరోగ్యం కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు, వాళ్ళ పిల్లల కొరకు మనం ప్రార్థన చేసే బాధ్యత మనదే. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనం సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకుతామంట. దేవుడి వాక్యం దీవించిన గాక.